సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. లా పూర్తి చేశారు కదా, ఎందుకు మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది కదా, ఎందుకు న్యాయవాద వృత్తిని మీరు అటువైపు వెళ్ళలేదు? ఎందుకు ప్రాక్టీస్ లేదు సార్, అదే అన్న, నేను ఐఎమ్ ఏ పర్సన్ హూ ఇస్ నాట్ ఐడిల్ సిట్టింగ్ యూనో అక్కడే కూర్చొని ఐడియల్గా కూర్చునేటువంటి వ్యక్తిని కాదు నేను. న్యాయం చాలా కొంతమందికి పేదలకు న్యాయాన్ని అందించే అవకాశం మీ చేతిలో ఉంది ఆ కదా. న్యాయాన్ని ఎట్లాగూ అందిస్తూ ఉన్నాను. మీరు అన్నటువంటి నిజంగా లీగల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే ఆ లీగల్ ఎవరైతే ప్రజా సమస్యలపై స్పందించేటువంటి అడ్వకేట్స్ నేను కనెక్ట్ చేస్తాను తప్ప, నేను ఇంకా బై అండ్ లార్జ్ ఇంకా ఎక్కువ మందికి బయట నుంటే సహాయం చేయగలను. కోర్టుకు వెళ్ళిపోతే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడ హెల్డప్ అయిపోవాలి, 7-8 years కూర్చోవాల్సి వస్తుంది. సో బేసికల్గా నేను ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ యాక్చువల్లీ గోస్ అండ్ సిట్ దేర్ అండ్ యూనో దానివల్ల మిగతా ఎక్కువ మంది ప్రజలకు సహాయం చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ మిస్ అవుతూ ఉంటారు. నేను కోర్టులో కనుక ఒకళ్ళో ఇద్దరు క్లయింట్స్ కోసం అక్కడ కన్ఫైన్ అయితే. సో అందుకు నేను న్యాయవృత్తిని లా చదవాలని కొంత ఇంట్రెస్ట్ చదివాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వివరించడమేమి, ఈరోజు కర్షక దేవో భవ అనేదేమి, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎందుకు ముందుకు పోతున్నారు? అసలుకి ఈ లక్షణాలన్నీ ఎక్కడ అలవడ్డాయి మీకు? అసలుకి అంటే ఎవరు స్ఫూర్తి మీకు? అసలు స్ఫూర్తి అదే కళాశాల అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్ ఈజ్ ఎ వెరీ బిగ్ కాలేజ్. అనకాపల్లి ఆల్మోస్ట్ సెకండ్ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పి అంటారు మాకు. అది అంటే విశాఖపట్నం 40 kilometers దూరంలో ఉంది. అప్పట్లో ఆ కళాశాలను కూడా సార్ 50 acres కాలేజీని మా వర్తకులు కట్టించారు. అనకాపల్లిలో ఉండేటువంటి బెల్లం వర్తకులు రైతుల దగ్గర నుంచి బెల్లం అక్యూములేట్స్ ఆ వర్తక సంఘానికి బెల్లం వచ్చింది. అందులో వలతలు అంటారు. అంటే బెల్లం ఒక దిమ్మకి 15 kg 20 kg దిమ్మకి రూపాయి, ₹1.50 పావలా కలెక్ట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో వర్తకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడాలని 100 సంవత్సరాల క్రితమే ఫోర్కాస్ట్ చేశారు. స్వాతంత్రం 47లో వస్తే 48లోనే వర్తక సంఘం ఫామ్ అయ్యి అక్కడ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కట్టి ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలని చెప్పి అప్పట్లోనే వాళ్ళు కంకణ కట్టుకున్నారు. ఏ రాజకీయ అపేక్ష కూడా లేకుండా కూడా అత్యద్భుతమైన కాలేజ్. ఆ కాలేజ్లో మీకు ఈస్టు వెస్ట్ కడప నుంచి శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో ఉండేటువంటి చాలామంది పేదవాళ్ళు రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు బ్రహ్మాండంగా చదువుకునేవారు అక్కడ.